శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపికకు స్వాగతం. ఈ వీడియోలో మహారాజ యోగం గురించి తెలుసుకుందాం. అసలు మహారాజ యోగం అంటే ఏ విధంగా కలుగుతుంది? ఏ గ్రహాల కాంబినేషన్స్ వల్ల కలుగుతుంది? ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 4 గ్రహాలు 4 గ్రహాలు ఈ రాజయోగానికి కారకులు అవుతుంటాయి. ఈ మహారాజ యోగం కలగాలన్నా, రాజయోగం కలగాలన్నా కూడా 4 గ్రహాలు కారకాలు అవుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి. లగ్నాధిపతి, పంచమాధిపతి ఈ 2 మరియు ఆత్మకారక గ్రహం, పుత్రకారక గ్రహం ఈ 2. ప్రతి జాతకానికి ఆత్మకారక, పుత్రకారక అని ఉంటాయి. అవి మనం చూసుకోవాలి. ఆ 2 గ్రహాలు. ఈ 4 గ్రహాలు ఈ రాజయోగం కలగడానికి కారకులు అవుతూ ఉంటాయి. ఏవి? లగ్నాధిపతి, పంచమాధిపతి, ఆత్మకారక, పుత్రకారక. ఎలా కలుగుతుంది? ఏ కాంబినేషన్స్ ఎలా ఉంటే కలుగుతుందంటే, లగ్నాధిపతి పంచమమందు ఉండి, పంచమాధిపతి లగ్నమందు ఉన్నప్పుడు. అంటే లగ్న పంచమాధిపతుల యొక్క పరివర్తన. లగ్న పంచమాధిపతుల యొక్క పరివర్తన. లగ్నాధిపతి పంచమం నందు ఉండి, పంచమాధిపతి లగ్నం నందు ఉంటే, లగ్న పంచమాధిపతి యొక్క పరివర్తన కలిగితే మహారాజయోగం కలిగింది అని చెప్తాం. మొదటి కండిషన్ ఇది. ఈ విధంగా ఉంటే కూడా మహారాజయోగం కలుగుతుంది. ఇక 2 ఆత్మకారక, పుత్రకారక గ్రహం 2 కలిసి ఆత్మకారక గ్రహం లేదా మరియు పుత్రకారక గ్రహం. ఆత్మకారక మరియు పుత్రకారక గ్రహం 2 కలిసి లగ్నం నందు కానీ, పంచమం నందు కానీ ఉంటే కూడా మహారాజయోగం కలుగుతుంది. ఈ 2 గ్రహాలు ఆత్మకారక, పుత్రకారక 2 కలిసి లగ్నం నందు కానీ, పంచమం నందు కానీ ఉంటే మహారాజయోగం కలిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఆత్మకారక గ్రహము మరియు పుత్రకారక గ్రహం 2 కలిసి కారకాంశ లగ్నం నుండి ఆత్మకారక గ్రహం, పుత్రకారక గ్రహం 2 కలిసి కారకాంశ లగ్నం నుండి కారకాంశ లగ్నంలో కానీ, కారకాంశ లగ్నం నుండి పంచమంలో కానీ, కారకాంశ లగ్నం నుండి కారకాంశ లగ్నంలో కానీ, కారకాంశ నుంచి పంచమంలో కానీ ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే కూడా మహారాజయోగం కలిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకో కండిషన్ ఆత్మకారక గ్రహం మరియు పుత్రకారక గ్రహం ఈ 2 కారకాంశ లగ్నం నుంచి కారకాంశ లగ్నంలో ఒక గ్రహము, పంచమంలో కారకాంశ లగ్నం నుంచి పంచమంలో ఒక గ్రహం. ఉదాహరణకి ఆత్మకారక గ్రహం పంచమం కారకాంశ లగ్నం నుంచి పంచమంలోను, పుత్రకారక గ్రహం కారకాంశ లగ్నంలోను ఉందనుకోండి, అది కూడా మహారాజయోగమే. కారకాంశ లగ్నం నుండి ఆత్మకారక గ్రహము పంచమంలోను, పుత్రకారక గ్రహం కారకాంశ లగ్నంలో ఉంటే అది కూడా మహారాజయోగమే. లేదా కారకాంశ లగ్నం నుండి ఆత్మకారక గ్రహం కారకాంశలోను, పుత్రకారక గ్రహం కారకాంశం నుంచి పంచమంలో ఉన్నా కూడా మహారాజయోగం చెప్పబడుతుంది. అంతేకాకుండా లగ్నం నుండి జన్మ లగ్నం నుండి ఆత్మకారక గ్రహం లగ్నంలోను, పుత్రకారక గ్రహం పంచమంలో ఉంటే కూడా మహారాజయోగం అంటాం. లేదా లేదా లగ్నం నుండి ఆత్మకారక గ్రహం పంచమంలోను, పుత్రకారక గ్రహం లగ్నంలోను ఉన్నా కూడా జన్మ లగ్నం నుండి ఆత్మకారక గ్రహం పంచమంలోను, పుత్రకారక గ్రహం లగ్నంలో ఉన్నా కూడా మహారాజయోగం చెప్తాం. లేదా ఆత్మకారక గ్రహం మరియు పుత్రకారక గ్రహం 2 గ్రహాలు ఉచ్చ పొంది ఆత్మకారక ఉచ్చ పొందాలి, పుత్రకారక ఉచ్చ పొందాలి. లేదు 2 స్వక్షేత్రంలో ఉండాలి. 2 స్వక్షేత్రంలో ఉండాలి. ఉండి దానిపైన ఒక శుభగ్రహ దృష్టి ఉంటే కూడా మహారాజయోగం ఉంది అని చెప్పచ్చు. ఈ కండిషన్స్‌లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మహారాజయోగం ఉంది అని చెప్పుకోవచ్చు. ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మహారాజయోగం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ కండిషన్స్ అన్ని ఒకసారి చూడండి. లగ్నాధిపతి, పంచమాధిపతి యొక్క పరివర్తన, ఆత్మకారక, పుత్రకారక గ్రహం లగ్నంలో కానీ, పంచమంలో కానీ ఉంటే కూడా మహారాజయోగం, కలిసి ఉంటే మహారాజయోగం. లేదా ఆత్మకారక గ్రహం, పుత్రకారక గ్రహం వేరువేరుగా లగ్న పంచమాల్లో ఎక్కడున్నా కూడా మహారాజయోగం. అంతేకాకుండా కారకాంశ లగ్నం నుంచి కూడా ఇదే కండిషన్స్ అప్లై అవుతాయి. కారకాంశ లగ్నం నుండి కారకాంశ లగ్నంలోను మరియు పంచమంలో కూడా ఆత్మకారక, పుత్రకారక గ్రహాలు కారకాంశ లగ్నంలోను, పంచమంలో కలిసి ఉన్నా, విడివిడిగా ఉన్నా కూడా మహారాజయోగం పట్టింది అంటాం. లేదు అంటే లగ్నం నుండి జన్మలగ్నం నుండి ఆత్మకారక, పుత్రకారక లగ్న పంచమాల్లో ఉంటే కూడా మహారాజయోగం ఉంది అని చెప్పుకోవచ్చు.
లేదు ఆత్మకారక గ్రహం ఉచ్చ పొంది పుత్రకారక గ్రహం కూడా ఉచ్చ పొంది, లేదా ఆత్మకారక పుత్రకారక స్వక్షేత్రాల్లో ఉండి, లేదా ఆత్మకారక స్వక్షేత్రం పుత్రకారక ఉచ్చ, లేదా ఆత్మకారక ఉచ్చ పుత్రకారక స్వక్షేత్రం, ఈ విధంగా ఏ విధంగా ఉన్నా కూడా దానిపైన శుభగ్రహ దృష్టి ఉంటే కూడా మహారాజ యోగం కలిగింది అని చెప్పచ్చు. మహారాజ యోగం కలిగిన వాళ్ళు మంచి ఖ్యాతి పొందుతారు. ప్రపంచ ఖ్యాతి లేదా దేశ ఖ్యాతి పొంది మంచి సుఖమును అనుభవిస్తారు. సుఖమును అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. మహారాజ యోగం ముందు పుట్టిన జాతకులు విశేష ఖ్యాతి కలిగి సుఖమును అనుభవిస్తారు. ఇక్కడ ఒక ఉదాహరణ జాతకం ఇచ్చాను. ఇది ఒక భారతదేశ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి జాతకము. ఇది భారతదేశ ప్రధానమంత్రికి సంబంధించిన జాతకము. ఈ జాతకంలో శని ఆత్మకారకుడయ్యాడు. ఈ జాతకంలో శని ఆత్మకారకుడయ్యాడు. బుధుడు పుత్రకారకుడయ్యాడు. ఈ జాతకానికి శని ఆత్మకారకుడు, బుధుడు పుత్రకారకుడై లగ్నంలో ఆత్మకారకుడు ఉన్నాడు, పంచమంలో పుత్రకారకుడు ఉన్నాడు. అందుకే ప్రధానమంత్రి విశ్వవిఖ్యాతి పొందారు. ఇది ఒక ఉదాహరణ జాతకము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.